అనకాపల్లి పట్టణం మధ్యలో ఉన్న డంపింగ్ యార్డ్ ను తరలించాలని సిపిఎం డిమాండ్ చేసింది. అనకాపల్లి జీవీఎంసీ అనకాపల్లి జోనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ ను సిపిఎం పార్టీ బృందం సందర్శించి పరిశీలించారు. సిపిఎం నాయకులు అనకాపల్లి జీవీఎంసీ పరిధిలో ఉడ్పేట, విజయరామరాజుపేట, బర్మ కాలనీ, లేపర్సీ కాలనీలో పర్యటించి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉడ్పేట, వేలుపుల వీధి, నెహ్రూ చౌక్ వంటి ప్రాంతాలు తీవ్రమైన దుర్వాసనతో ప్రజలకి అసౌకర్యంగా, అనారోగ్యకరంగా ఈ డంపింగ్ యార్డు గురించి అనేక విషయాలను గుర్తించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె లోకనాథం మాట్లాడుతూ ఊరిలో ఉన్న చెత్తనంతా తీసుకొచ్చి మున్సిపల్ కార్యాలయంలో వేసుకోవడం దేశమంతట్లో ఒక్క అనకాపల్లిలోనే ఇటువంటి విచిత్రమైన పద్ధతిలో జరుగుతుందన్నారు. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. అనకాపల్లి పట్టణంలో అంతా దోమలతో నిండిపోయిందని, దీనివల్ల డెంగ్యూ, మలేరియా వంటి అంటువ్యాధులు ప్రబలి ప్రజలకు వేలాది రూపాయలు ఖర్చవుతుందన్నారు. పక్కనే ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజీ ఉన్నదని, ఆ పిల్లలు కూడా దుర్వాసనతో తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పాలవుతున్నారన్నారు. అనకాపల్లి నుంచి రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదిగినప్పటికీ అతి ముఖ్యమైన ఈ సమస్యను పరిష్కరించకపోవడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ డంపింగ్ యార్డును పట్టణం బయట ప్రదేశానికి తరలించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి కార్పొరేషన్ ఆఫీసులో డంపింగ్ యార్డ్ పెట్టుకొని కోట్లాది రూపాయలు ప్రజల మీద భారాలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పచ్చి దుర్మార్గం. ఒకప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ గా ఉన్నప్పుడు దీనికి సంబంధించిన డంపింగ్ యార్డు శాశ్వత ప్రాతిపదిక మీద భూములు కేటాయించడం గానీ, ఈ చెత్తను తీసుకెళ్లడం గానీ జరగకపోవటం వల్ల వచ్చిన అంశం ఇది. అదే కాకుండా ఈ రోజు కార్పొరేషన్ జీవీఎంసీ కార్పొరేషన్ ఆఫీసులో చెత్తని కొల్లబెట్టుకొని ఇక్కడే డంపింగ్ యార్డ్ కింద పెట్టి ఇక్కడ నుండి కాపుల ఎండాడ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.